జరుగుతున్న చర్చ మీరు వింటున్నారు కదా. దయచేసి ఈ విషయాన్ని పట్టుకొని దీన్ని గోరంతం కొండంతం చేసి అసలు యాక్చువల్గా ఇష్యూ ఏమీ లేదు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు విద్యార్థులు ఇక్కడున్న ప్రజల మధ్య ఏదో పెద్ద ఎత్తున చిచ్చు పడిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన మొత్తం కంటెంట్ చదవండి. రజాకార్ ఉద్యమం నైజామ్స్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన సిట్యువేషన్స్ బేరీజ్ వేసుకొని అక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇక్కడ సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరూ కూడా బాధ్యత కల్పించారన్న దాని మీద మాట్లాడి దానికి సంబంధించి బానిసలుగా బతికారు ఇట్లాంటి దాని మీద ఏదో పెద్ద లైన్ తీసుకొని దీన్ని పెద్ద చేయాల్సిన అవసరం ఏది లేదు. ఒకవేళ నిజంగా అట్లాంటి తప్పులు ఏమైనా జరిగి ఉంటే డెఫినెట్గా అది అట్లా మాట్లాడుకోవాలని అవసరం లేదు. ఇవాళ అశోక్ బాబు గారికి సంబంధించి ఆయన అన్ని సభల్లో మాట్లాడుతున్నారు. ఆయన హుందాగానే మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా మాటలు ట్రిప్ అయ్యి జరగడం ఎక్కడ కూడా లేదు. అందువల్ల దీనికి సంబంధించి ఇష్యూ ఏమీ లేదు కాబట్టి అశోక్ బాబు గారు మాట్లాడింది పదే 100 సార్లు తీసుకుని వచ్చి మాట్లాడటం కూడా ఎందుకంటే గతంలో ఏదైతే మాట్లాడినామండి సార్ హైదరాబాద్ స్టూడియోలో కూర్చొని వారే మాట్లాడతారో చెప్పండి దయచేసి. ఇట్లా మాట్లాడితే మేము కూడా ప్రాంతానికి సంబంధించి వ్యక్తులు ఇద్దరు పెట్టే వాళ్ళతో మాట్లాడండి. దయచేసి నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతోంది. ఇరు ప్రాంతాలకు సంబంధించిన నాయకులు ఎవరు కూడా రెచ్చగొట్టి ప్రసంగాలు కానీ వ్యాఖ్యలు కానీ చేసి దాని టీవీ డిస్కషన్స్లో పెట్టడం వల్ల ప్రజల్లో మరింత అభద్రతా భావం ఏర్పడుతుందని చెప్పి గతంలో కూడా మేము చెప్తున్నాం, ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం. ఒక నాయకుడైనా మంచిని మంచి అని చెప్పగలగాలి, ధైర్యం ఉండాలి. ప్రతి మాటకి మీరు ఇంటరప్ట్ చేస్తే ఎట్లాగా? చాలా చిన్నోడు నీ గురించి నేను మాట్లాడట్లేదు. తప్పును తప్పు అని చెప్పని వాడు, దయచేసి వినండి. ఫుల్ వెర్షన్ తప్పని చెప్పని వాడు, తప్పులు చేసిన వాడిని తప్పు చేసిన వాడుగా చూడని వాడు మాట్లాడే అవసరం లేదు. కిషోర్ నువ్వు మాట్లాడు, నీవే మాట్లాడు. ఒక్కటే నిమిషం రేపటి నుంచి మేము ఆయన అన్న మాటలకు హైదరాబాద్ లో హాస్పిటల్ ఉద్యమం చేయాలి. కిషోర్ మీరు సమర్థిస్తారని చెప్పండి. ఆ మాట మీరు సమర్థిస్తారా? ఆయన అన్న మాట ప్రకారం మా స్కూల్లో చదవాలి, మేము వైద్యం చేయాలి, మీ దమ్ముంటే మీరు రాకండి కదా, మీ దమ్ముంటే వెళ్ళిపోతారు అని చెప్పి మేము అంటాం అనుకో. మీరు ఏమన్నా బాధపడతారా? బాధపడరా? ఒక్కసారి మీరు మమ్మల్ని మాట్లాడిస్తారా లేదా మమ్మల్ని వెళ్ళిపోమంటారా? ఒక్క నిమిషం అండి, చర్చ జరుగుతున్నది. కిషోర్ గారు చర్చ జరుగుతున్నది. అది కిషోర్ గారు ప్రతిసారి అది కాదు సార్. దయచేసి హైదరాబాద్ మీరు ఒకటి క్లారిటీగా వినండి విశ్లేషకులు. ఒక్కసారి మీరు వినండి కిషోర్ గారు. నిన్న మాట్లాడిన వ్యక్తి, కామెంట్లు చేసిన వ్యక్తి మామూలుగా సాధారణ ఉద్యోగం లేదా వేరే మామూలుగా అయితే కనుక ఇంత చర్చ జరిగి ఉండేది కాదు. సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఉద్యోగుల సంఘ నాయకుడు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 8 నుంచి 9 కోట్ల మంది ప్రజలకు నాయకత్వం వహిస్తున్న చెప్పుకుంటున్న నాయకుడు చేసిన వ్యాఖ్యలు మామూలు కావు. హైదరాబాద్ నగరంలో ఉన్న హోటళ్ళు, హైదరాబాద్లో ఉన్న స్కూళ్ళు ఇవన్నిటి కూడా తెలంగాణ వారు రావద్దు అని ఒక సవాల్ విసిరారు. ఇది రికార్డెడ్గా ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? చర్చ సార్ దయచేసి నా కంప్లీట్ వెర్షన్ వినమని చెప్పండి దయచేసి. నిన్న అశోక్ బాబు గారు హిందూపురంలో పిలుపునిచ్చినంత మాత్రాన హైదరాబాద్లో ఉన్న హోటల్ అన్నింటికి కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు వెళ్ళటం మానేశారా? ముందు చెప్పండి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ప్రజలందరూ కూడా హైదరాబాద్ హోటల్స్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, లేకపోతే లైవ్ షోలు కానీ, సోకాల్డ్ ఆంధ్ర మీడియా అంతా చెప్పుకుంటున్న ఆంధ్ర మీడియాను 100 సార్లు తిట్టినప్పటికీ ఆంధ్ర మీడియాలో కూడా అక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి వ్యక్తులు ఇవాళ వచ్చి తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడతారు కదా. అందువల్ల మీటింగ్స్ జరిగినప్పుడు కొంత 1-2 ఇన్ఫ్లేషన్ జరుగుతాయి తప్ప దానికి సంబంధించి దాని ఇష్యూని పట్టుకొని పెద్ద ఎత్తున మాట్లాడాలనుకున్నప్పుడు 5 సంవత్సరాల తెలంగాణ ప్రాంతానికి చాలా సార్లు జాగో భాగం చాలా సార్లు మాట్లాడటం జరిగింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇవాళ మీడియాలో టెలికాస్ట్ చేసి మళ్ళీ భావోద్వేగాలు రెచ్చగొడుతుంది. డెఫినెట్ గా ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ లో మాట్లాడడం తప్పు అని చెప్పని నేను భావిస్తున్నాను.
అందువల్ల దయచేసి సంయమనం పాటించండి. మీరు మీకు నిజంగా కాన్ఫిడెన్స్ ఉండి తెలంగాణ ఆల్రెడీ ఏర్పాటు అయిపోయింది, హోమ్ సెక్రటరీ నుంచి ఒక నోట్ తయారైపోతుందని అనుకున్నప్పుడు, మీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీరెందుకు కవ్వింపు చర్యలకు పాల్పడాలి? ఇవాళ అశోక్ బాబు ముట్టడిస్తామని చెప్పి తెలంగాణ ఆల్రెడీ సెపరేట్ అయిపోయింది, ఇన్ఎమిటబుల్ అనుకున్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు. మీరు కవ్వింపు చర్యలు ఎందుకు చేపట్టాలి? ఇవాళ రేపు సమైక్య ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఇవాళ వేరుపడితే మాకు బోల్డెన్ అప్రెంటిస్ ఉన్నాయి. ఇవాళ రాష్ట్రం సెపరేట్ అయిపోతే ఇక్కడ ఉన్న విద్యార్థులు, యువకులు, రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. కాబట్టి ఇవాళ సమైక్య రాష్ట్రంగా ఉండాలి, హైదరాబాద్ కూడా ప్రాంతం మీద మాకు సర్వహక్కు ఉండాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. ఇవాళ హైదరాబాద్ చూడని వ్యక్తులు శ్రీకాకుళంలో ఇచ్చాపురం నుండి చిత్తూరు తడ వరకు ఇవాళ మొత్తం అందరూ కూడా సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తూ హైదరాబాద్ కూడా మనందరిది అని చెప్పని పెద్ద ఎత్తున ఉద్యమాలు ఇచ్చాపురంలో, నర్సీపట్నంలో, లంబసింగి, చోడవరం లాంటి గ్రామీణ వాతావరణంలో ట్రైబల్ ఏరియాస్ లో కూడా సమైక్య రాష్ట్ర ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుంది. కిషోర్ గారు నాయకత్వం తీసుకొచ్చారు. సార్ చక్రపాణి గారు ఆయన చెప్తున్నారు సీమాంధ్ర ప్రాంత ప్రజలకు ఒక నిమిషం సీమాంధ్ర అట్లా కాదు, ఆయన మాట్లాడేది అయిపోయింది కదా. చూడనటువంటి వాళ్ళు సీమాంధ్రలో హైదరాబాద్ చూడనటువంటి వాళ్ళకు మేము వాళ్ళ రాజధాని చూపించాలనే మేము ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోవాలనుకుంటున్నాం. మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, శ్రీకాకుళంలో చాలాసార్లు పోయాం. మాకు అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. మా నాయకులు హైదరాబాద్ ఏం చేస్తూ తెలుస్తలేడు, ఎమ్మెల్యే అయిపోతున్నాడు అక్కడే పోతున్నాడు, మంత్రి అయిపోతున్నాడు అక్కడే పోతున్నాడు, ఆస్తులన్నీ అక్కడ కూడా పెట్టుకుంటున్నాడు, కాంట్రాక్ట్లన్నీ వానివే ఉన్నాయి. మేము ఇట్లే ఉన్నాం పరిస్థితి, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మా పరిస్థితి ఇట్లే ఉందని చెప్పి చాలా బడుగు బలహీన వర్గాల వాళ్ళు చాలా దీనావస్థలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. అట్లా మేము వాళ్ళ గురించే ఇప్పుడు ఈరోజు వాళ్ళు అన్ని నీళ్ళు వాళ్ళే ఇస్తామంటారు, దానికే మాకు స్కూల్ వాళ్ళే పెడతామంటారు, వైద్యం వాళ్ళే చేయిస్తామంటారు, అన్ని వాళ్ళే ఉన్నాయి అంటారు. మేము రుచుకోండి పోయి, ఇంకేం ఇబ్బంది, ఏం నష్టం ఉంటుంది? ఆయన విద్యార్థులకు నష్టం జరుగుతుంది అంటున్నారు, ఇంకా రకరకాల వర్గాలకు నష్టం జరుగుతాం అంటున్నారు కదా. ఏం లాభం మరి, ఏం నష్టం మీకు? హాస్పిటల్ మీరే పెడితే, స్కూల్ కాలేజీలు మీరే పెడితే, మీరు లేకపోతే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి కృష్ణ గారు హలో, ఇప్పుడు ఈ సందర్భంలో ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ అన్న చెప్తూ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఉన్న సమస్యలన్నిటికీ ప్రధాన కారణం ఆయన మాటల్లో నాకు అర్థమైందంటే రాజకీయ వ్యవస్థ ఫెయిల్యూర్, ఇటువైపున కావచ్చు అటువైపున కావచ్చు. అందుకే ఈరోజు పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చారు, ఇటువైపున కావచ్చు అటువైపున కావచ్చు. అందుకోసం మీలాంటి ఇప్పుడు చక్రపాణి లాంటి మేధావులు కానీ మీలాంటి నాయకులు ఒక మంచి సూర్భావ వాతావరణంలో చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. దయచేసి ఆ దిశగా వాళ్ళ ఇప్పుడు సామాన్యులైనా మంచివారైనా చెడ్డవారైనా ఇరు ప్రాంతాల్లో ఉండాలని గుర్తించాల్సినటువంటి ఒక చారిత్రక అవసరం. చెప్పండి అంటే దయచేసి మీలాంటి వాళ్ళు కూడా అంటే ఏదో చక్రపాణి లాంటి వాళ్ళు ఇప్పుడు చర్చల పరిధి నన్ను ఒక బానిసల తర్వాత నువ్వు ఎవరో మీకు ఇబ్బందికరంగా ఉన్న నాయకుడిని మీరు ఏమైనా మాట్లాడినప్పుడు నేనేం ఖండించలే, నేను దాన్ని వ్యతిరేకించలే. తెలంగాణ ప్రజలందరినీ నువ్వు బానిసలుగా ఘాటన కట్టిన తర్వాత ఈ తెలంగాణ భూమి మీదనే చదువుకున్నవాడు, ఇక్కడ నీళ్ళే తాగినవాడివి, ఇక్కడే ఉన్నటువంటి వాడివి కదా నువ్వు. మీరిద్దరు ఇక్కడ చదువుకున్నది నాకు తెలుసు, మీరిద్దరు హైదరాబాద్లో ఉన్నది చదువుకున్నది నాకు తెలుసు. మేము బానిసలమే అయి ఉంటే ఒకటండి మేము బానిసలమే అయి ఉంటే లేదా మేము వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే నాలాంటి వాడు కూడా, నేను మీకే అడ్రస్ చేస్తున్న కృష్ణయ్య గారికి, నాలాంటి వాడు కూడా రేపు ఆంధ్ర గో బ్యాక్ అని అనాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. అట్లా బెదిరించేవాడు తెలంగాణలో హైదరాబాద్లో ఉండడానికి వీలు లేదు. కలిసి ఉండాలనుకునేవాడు హైదరాబాద్లో ఉండొచ్చు, కలిసి పనిచేద్దామనుకునేవాడు హైదరాబాద్లో ఉండొచ్చు. అవమానించేవాడు, సార్ నేను చెప్తున్నాను, నేనే ఉద్యమకారుని కాదు, అవమానించుకుంటూ ఉంటే బానిసత్వం అవుతుంది. మేము బానిసలం కాదు అని రుజువు చేసుకోవడానికైనా సరే అశోక్ బాబు హైదరాబాద్లో ఉండకూడదని నేను కోరుకుంటాను. ఎందుకంటే నేను బానిసను కాదు అశోక్ బాబుకి, బానిసనైతే నేను వాడి కాళ్ళ దగ్గర పడి ఉంటాను. నేను అశోక్ బాబు హైదరాబాద్లో ఉండి నన్ను బానిసన్న తర్వాత అశోక్ బాబును హైదరాబాద్లో ఎందుకు ఇస్తారండి ఎవరైనా? ఇప్పుడు ఎందుకు ఇస్తారా? సార్ వ్యక్తులను వ్యవస్థగా చూడొద్దు అనేది సార్ దయచేసి మీరు ఇంత చదువుకున్న తర్వాత కూడా మీరు కనీసం ఆ మాటల్ని ఖండించలేకపోతున్నారు, అటువంటి మాటలు ఖండించలేకపోతున్నారు మీరు. నేను ఇప్పుడు సార్ ఎవరు ప్రొవోకేట్ చేసినటువంటి విషయాలు ఉన్నా కూడా ఇటు ప్రాంతంలో కానీ అటు ప్రాంతంలో కానీ మేము మొట్టమొదటి రోజునే ఖండించాం సార్. ఇది ప్రాంతాలకు అతీతంగా చర్చలు మాట్లాడండి. కృష్ణ గారు మాట్లాడతారు. కిషోర్ గారు మీ దగ్గరికి వస్తే మీరు ఆగండి. కృష్ణ గారు మాట్లాడండి.
సామాజిక అసమానతలు కావచ్చు, రాజకీయ వైఫల్యం కావచ్చు, ఇరు ప్రాంతాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సామాన్యుల పట్ల మీకు కూడా కన్సర్నిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి అన్నారని చెప్పి ఎవరో ఒక వ్యక్తి కూడా లీడర్ కావచ్చు, సందర్భం కాంటెక్స్ట్ అనేది కూడా ఇంపార్టెంట్ అనేది కూడా నాకున్నటువంటి ఒక అబ్జెక్షన్. కృష్ణయ్య గారు నేను అంగీకరిస్తా. కృష్ణయ్య గారు ఇవాళ లక్ష్మీపురం అనేటువంటి ఒక విలేజ్లో 7 సంవత్సరాల క్రింద అక్కడ ఉన్నటువంటి సమస్యను దృష్టిలో పెట్టుకొని ఒక కాంటెక్స్లో మీరు అంటున్నట్టుగా ఒక ప్రత్యేక సందర్భంలో జాగో బాగో అన్నందుకు ఇప్పటి వరకు దాన్ని వల్లిస్తున్నారు కదా మీరు. ఏ నాయకుడైనా సరే ఇప్పటి వరకు దాన్ని ఖండిస్తున్నాం కదా. అంటే ఎవరు అనకూడదని మేము కూడా ఖండించినాం కదా. మేము ఒక ఉద్యమ నాయకుడిని ఖండించినప్పుడు మీరు ఖండించకపోవడం వెనుకున్నటువంటి అంతరం ఏమిటంటే సార్, నేను చర్చ ప్రారంభమైన వెంటనే మొట్టమొదట అదే నేను ఖండించాను. ఎవరు అలాంటి మాటలు మాట్లాడండి, నిజంగా ఆ కాంటెక్స్ట్లోకి నేను మాట్లాడింటే డైరెక్ట్గా బానిసలు అంటే మాత్రం తప్పకుండా ఖండిస్తాను. జాగో బాగో అంటేనే మీరు 100 సార్లు చెప్పారు, ఒక్క మాట కాదు. ప్రజల మనోభావాలు గాయమయ్యే విధంగా నేను మీకు చెప్తున్నాను. ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న సోదరులందరికీ చెప్తున్నాను, ఈయన వెనుక ఏదో కుట్ర ఉన్నది, హింసను ప్రేరేపించే కుట్ర ఉన్నది. హోటల్స్కి స్కూల్స్కి ఎవడు రావద్దు మీరు అని అంటే ఈ గడ్డ మీద మీ స్కూల్స్ హోటళ్ళు ఉంటాయా? ఎవడైనా ఆవేశపరుడు ఆ హోటళ్లను స్కూళ్ళను దాడి చేస్తే మళ్ళీ ఒక హింసను ప్రేరేపించినట్టు కాదా? ఎందుకు లిక్కపడుతున్నారని మాకు నీతి బోధలు చేస్తున్నారు. అట్లా మాట్లాడేటప్పుడు నాలుకలను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించాలనేటువంటి కుట్ర ఈ అశోక్ బాబు చౌదరి చేస్తున్నాడు. ఇక్కడ హైదరాబాద్లో ఒక రకమైనటువంటి హింసాత్మక వాతావరణాన్ని రెచ్చగొట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి వాన్ని ఒక ఉద్యోగిగా ఉన్నందుకు తక్షణం అరెస్ట్ చేయాలని నేను కూడా ఒక ఉద్యోగిగా కోరుకుంటున్నాను. రైట్. కిషోర్ గారు మీరు చక్రపాణి గారు ఇంతకుముందు కూడా మాట్లాడుతూ ఒక మాట మాట్లాడమండి. కృష్ణయ్య గారు మాట్లాడుతున్నారు. కృష్ణయ్య గారు అదే రెస్పాండ్ సుహృద్భావ వాతావరణం ఉండాలి. మాట్లాడలేము, మాట్లాడేటోళ్ళతో మాట్లాడతారు. ఇప్పుడు చక్రపాణి గారు మాట్లాడతారా? అట్లా లేదు కిషోర్ గారు ఒక్క నిమిషం. మీ దగ్గరికి వస్తున్నాము సార్. మీ దగ్గరికి వస్తున్నాము. మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం అండి. మీ దగ్గర కూడా వస్తున్నాము. సంపాదించేది ఆయన మాట్లాడతారండి ప్రతిసారి. మీ దగ్గర కూడా వస్తున్నాం. మీరు ఒక్క నిమిషం మీరు ఓపికపట్టండి. మీరు ఇట్లాంటి ఇదైతే మాట్లాడే ధైర్యం ఉన్నవాడు, సత్తా ఉన్నాడు, డైరెక్ట్గా ఇష్యూ మీద మాట్లాడమనండి. మనుషుల్ని కౌంట్ చేసుకుంటూ మాట్లాడే అర్హత లేదు. అట్లనే పెట్టుకుంటాం అనుకుంటే వ్యక్తులను ముఖ్యంగా ప్రజా ఉద్యమాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంది సార్. దయచేసి ఒక ప్రజా ఉద్యమం ఇంత తీవ్రంగా 56 రోజులుగా మీరు సామాన్యులే కదా, ఇక్కడ చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి ఒక వ్యక్తులు కూడా ఈరోజు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యం కనపడతా ఉంది. దాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం మీకు కూడా ఉంది. ఒక వ్యక్తి ఏదో అన్నాడన్న ఉద్దేశంతో మొత్తం ఉద్యమాన్ని కించపరచడం కూడా కరెక్ట్ కాదు. ఒక వ్యక్తిని మొత్తం ఉద్యమానికి ఆపాదించకూడదు అనేది కూడా నాకు ఈ సందర్భంలో ఉన్నటువంటి ఒక అబ్జెక్షన్. దయచేసి ఈ దిశగా మీరు ఒక చర్చను ప్రారంభిస్తే దాన్ని ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఉంటుంది అనేది ముఖ్యంగా చక్రపాణి లాంటి వాళ్ళకి నా విజ్ఞప్తి. దయచేసి కృష్ణ గారు కిషోర్ గారు మాట్లాడతామంటే, కిషోర్ గారు ఇందాక చక్రపాణి సార్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఆయన అశోక్ బాబు ఎందుకోసమని కిషోర్ను సభలోకి పిలవలేదు, అదొక కంటెంట్. రెండవ కంటెంట్ హైదరాబాద్. వినండి, లెట్ మీ కంప్లీట్ కిషోర్ గారు, లెట్ మీ కంప్లీట్. ఇంతకుముందు చక్రపాణి గారు మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పారు. అశోక్ బాబు పెట్టిన సభలోకి కిషోర్ని ఎందుకు మాట్లాడనివ్వలేదని ఒక అంశం. రెండవది హైదరాబాద్ నగరంలో ఉన్న హోటళ్లకు, పాఠశాలలకు తెలంగాణ వారు రావద్దని ఒక సవాలు. దీనిపైన మీరేమంటారు? క్లారిటీగా చెప్పండి, స్పష్టంగా చెప్పండి. నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు ఉద్యమం